'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' 2 అవర్స్ 35 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే 'చావా' మూవీ తర్వాత మళ్ళీ సాటిస్ఫై చూసిన మూవీ అండి ఇది. కొంచెం లెంగ్తీ ఫీల్ అయితే వచ్చింది నిజానికి. కానీ ఒక 3 అవర్స్ కాసేపు నవ్వుకున్నా, కాసేపు ఎమోషనల్ అయ్యా, ఇంకాసేపు ఆలోచించా. గ్రౌండ్ రియాలిటీని చూపిస్తూ కనెక్ట్ అయ్యే రిలేటబుల్ హీరో క్యారెక్టర్‌తో ఒక మంచి ఫ్లోలో తీసుకెళ్ళిన ఎంగేజింగ్ స్టోరీ టెల్లింగ్‌తో రీసెంట్ టైమ్స్‌లో జరుగుతున్న ఒక సీరియస్ ఇష్యూని బేస్ చేసుకొని ఇచ్చిన మెసేజ్, సక్సెస్ ఫెయిల్యూర్‌కి మధ్య చేసిన బ్యాలెన్స్, ఇంకా కొంతైనా మార్పు తేవాలి అనేటట్టుగా ఇచ్చిన కంక్లూజన్ సినిమా నచ్చేలా చేశాయి. కాలేజ్ స్టూడెంట్స్‌కి ఇంకా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌కి బాగా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. అండ్ ఎలా మంచి మార్గంలో నడుచుకోవాలో కూడా చెప్పే ఒక మంచి సినిమా ఇది. హీరో ప్రదీప్ రంగనాథన్ గారు 'లవ్ టుడే' సినిమాతో చూపించింది ఒక రియాలిటీ అయితే, ఇంటర్వెల్‌లో ఈ సినిమాలో టైటిల్‌కి జస్టిఫికేషన్ ఇచ్చిన ఈ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మరొక రియాలిటీని ఎస్టాబ్లిష్ చేసింది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 2 లిప్ లాక్స్, ఇంకా సెకండ్ హీరోయిన్ కాయిడు లోహర్ గారి ఎక్స్‌పోజింగ్ ఉంది. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. వల్గర్ వర్డ్స్ కానీ, ఇబ్బంది పెట్టే డైలాగ్స్ కానీ ఏం లేవు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, కాలేజ్ ఫైనల్ ఇయర్‌లోనే డిగ్రీ పూర్తి చేయకపోవడం వల్ల 48 బ్యాక్‌లాగ్స్ ఉన్న హీరో ఉద్యోగం కోసం ఎలాంటి దారిని చూజ్ చేసుకున్నాడు, అది అతని జీవితాన్ని ఎలా మార్చింది, అతనికి ఎదురైన మరొక ఛాలెంజ్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: హీరో యాక్టింగ్ చాలా బాగుంది. కామెడీ మూవీని డైరెక్ట్ చేశారు కాబట్టి ఒక సీన్‌కి ఎలా యాక్ట్ చేయాలో బాగా తెలుసు ఈయనకి. ఫేస్ వాల్యూ కంటే యాక్టింగ్ వాల్యూ వలన ఈయన్ని హీరోగా యాక్సెప్ట్ చేసేయొచ్చు. అలాగే ఈ మూవీ డైరెక్టర్ అయిన అశ్వథ్ మరిముతు గారు 'ఓరి దేవుడా ఫేమ్' స్క్రిప్ట్‌ని పర్ఫెక్ట్‌గా రాసుకున్నారు. మంచిగా డైరెక్ట్ చేశారు. హీరో ఎంత పోకిరి అండ్ చాలా వేస్ట్ ఫెలో అని చూపించే సీన్స్‌ని కరెక్ట్‌గా కన్వే చేశారు. సినిమా చాలా విషయాలను డీల్ చేసింది. స్టూడెంట్స్, లవ్, పేరెంట్స్, జాబ్, ఫ్యూచర్, మిక్స్ ఆఫ్ ఫ్యూ ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా ఒకడు మోసం చేయడం వలన అది ఒక నిజాయితీ పరుడిని ఎలా ఎఫెక్ట్ చేస్తుందని. స్క్రిప్ట్‌లో చేసిన తప్పుని సరిదిద్దుకునే ఒక సెకండ్ ఛాన్స్, ఇలాంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. అలాగే పర్ఫార్మెన్సెస్ అయితే హీరోయిన్ అనుపమ గారు అండ్ కాయిడు లోహర్ గారు వీళ్ళిద్దరూ బాగా షైన్ అయ్యారు. అలాగే హీరో పేరెంట్స్‌గా చేసిన యాక్టర్స్, బాస్‌గా గౌతమ్ వాసుదేవ్ గారు ఇంప్రెస్ చేశారు. ఇంకా ప్రిన్సిపల్ కూడా. మిగతా వాళ్ళందరూ వెరీ లిమిటెడ్ రోల్స్‌నే. మ్యూజిక్ బై లియాన్ జేమ్స్ మన 'లైలాక్' ఏం అనిపించలేదు. బట్ ఇక్కడ కొన్ని రియలైజేషన్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా. సినిమాటోగ్రఫీ ఈస్ టూ గుడ్. ప్రొడక్షన్ పెద్ద స్థాయిలోనే ఉంది. మైనస్ పాయింట్స్: నాకు క్లైమాక్స్‌లో సెకండ్ హీరోయిన్‌కి ఇచ్చిన కంక్లూజన్ కొంచెం డిసప్పాయింట్ చేసింది. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అవుద్ది. అంటే ఏం జరుగుద్దో మనకు అర్థమవుద్ది ఇంటర్వల్ తర్వాత నుండి. కానీ ఆ ఫ్లో కొంచెం స్లోగా ఉంటుంది. అందుకే సినిమాని ఎక్కువ సేపు చూసినట్టు లెంగ్తీ ఫీల్ వచ్చింది. అలాగే ఫస్ట్ హాఫ్‌లో ఒక 2 సాంగ్స్ స్పీడ్ బ్రేకర్స్‌లా ఉంటాయి. ఇంటర్వల్ టైమ్‌లో యాక్సెస్ అవి లేకుండా ఏకంగా ఆఫీస్‌లోకి ప్రిన్సిపల్ వచ్చేయడం లాంటి విషయాలు ఇక లిబర్టీస్ అనుకోవడమే. అండ్ మరీ అన్ని సబ్జెక్ట్స్‌ని హీరో హ్యాండిల్ చేయడం కూడా నమ్మశక్యంగా ఉండదు. సింపుల్‌గా తెలిసిపోతుంది కూడా. సో ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, స్టూడెంట్స్, సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ మీ బ్యాచ్‌ని వేసుకొని వెళ్ళండి థియేటర్‌కి. హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అలా అని ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చదని కాదు. మెయిన్ టార్గెట్ ఆడియన్స్ కోసం చెప్తున్నా. అండ్ కొంచెం ఎక్కువ సేపు చూసినట్టు లెంత్ ఫీల్ అయితే కలిగింది. A well executed film on a subject that reflects reality. The rating వచ్చేసి నా ఒపీనియన్ 3.5/5. యాక్చువల్‌గా 3.25 యాప్ట్ అనిపించింది గానీ, కొత్తదనం కోరుకునే నేనే అది వచ్చినప్పుడు 3.5 ఇవ్వొచ్చని అనిపించింది. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.